ఒకవైపు చూస్తే అపారమైన మొఘల్ సామ్రాజ్యం, దానికి ఎదురుగా తలవంచను అని భీష్మించుకొని కూర్చున్న ఒకే ఒక్క రాజు. అవును, ఈరోజు మనం తెలుసుకోబోయేది 16వ శతాబ్దపు ఆ వీరుడి కథే, మహారాణా ప్రతాప్ కథ. ఆయన పేరు వినగానే గుర్తొచ్చేది కేవలం చరిత్ర కాదు, స్వాతంత్ర్యం, ప్రతిఘటన అనే పదాలకు అసలైన నిర్వచనం. మరి ఆయన ప్రయాణంలో ముఖ్యమైన ఘట్టాలేంటో ఇప్పుడు చూసేద్దాం. సరే, ఈ కథను మనమో 5 భాగాలుగా చూద్దాం. ఆయన ఒంటరిగా ఎలా నిలబడ్డాడు అన్న దగ్గర్నుంచి ఆయన వారసత్వం తరతరాలుగా ఎలా నిలిచిపోయిందో అన్నీ తెలుసుకుందాం. సరే, అసలు మహారాణా ప్రతాప్ కథలోటి వెళ్లే ముందు అప్పటి పరిస్థితులు ఎలా ఉన్నాయో ఒక్కసారి అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇది మామూలు పోరాటం కాదు, ఒక అసమాన యుద్ధానికి రంగం సిద్ధమవుతోంది. అప్పుడు మొఘల్ చక్రవర్తి అక్బర్ తన సామ్రాజ్యాన్ని నలువైపులా విస్తరిస్తున్నాడు. ఆయన బలం ముందు చాలామంది రాజపుత్ర రాజులు ఒకరి తర్వాత ఒకరుగా తలవంచేశారు. నిజమే కదా, పోరాడి ఓడిపోవడం కంటే లొంగిపోవడమే వాళ్లకు తేలికైన మార్గంలా కనిపించుంటుంది. ఒకవైపు చూస్తేనేమో దాదాపు ఉత్తర భారతదేశం మొత్తం తన గుప్పెట్లో పెట్టుకున్న అపారమైన మొఘల్ సామ్రాజ్యం, మరోవైపు మేవాడనే ఓ చిన్న రాజ్యం. చుట్టూ ఉన్నవాళ్లంతా లొంగిపోయినా ఒక్క మేవాడు మాత్రం లేదు, మేం తలవంచం అని నిలబడింది. ఇక్కడే కథలో అసలు ట్విస్ట్ మొదలైంది. చూడండి, ప్రతాప్ తండ్రి రాణా ఉదయ్ సింగ్ తన చిన్న కొడుకుని వారసుడుగా ప్రకటించాడు. కాని మేవాడ్ ప్రజలు, సామంతులు వాళ్లందరికీ ఒకే ఒక్కడు కావాలి, వాళ్ల నాయకుడు ప్రతాప్ మాత్రమే. అందుకే తండ్రి నిర్ణయాన్ని కాదని పెద్ద కొడుకైన ప్రతాప్కే పట్టంగట్టారు. అలా రాజు అయితే అయ్యాడుగాని ప్రతాప్కు దక్కింది పూలపాన్పు కాదు, ముళ్ల కిరీటం. మరి కళ్లముందు కనిపిస్తున్న ఆ పెను తుఫానును ఎదుర్కోవడానికి ఆయన ఏం చేశాడు, ఎలా సిద్ధమయ్యాడు? ఆయన సింహాసనం ఎక్కే సమయానికి పరిస్థితి ఎలా ఉందంటే, ఖజానా ఏమో ఖాళీ, సైన్యమేమో గడిచిన యుద్ధాలతో బలహీనపడిపోయింది. పైగా రాజ్యంలో చాలా భాగం అప్పటికే మొఘలుల చేతికి వెళ్ళిపోయింది. ఇక ఏ క్షణంలోనైనా పూర్తిస్థాయి యుద్ధం తప్పదన్న భయం. ఇక ప్రతాప్ శారీరక బలం గురించి ఒక్క విషయం చెప్పాలి. ఆయన యుద్ధంలో వాడే కవచం, ఈటె, 2 కత్తులు, ఇవన్నీ కలిపి బరువెంతో తెలుసా? ఏకంగా 208 కిలోలు. అంటే ఊహించుకోండి ఆయన పరాక్రమం ఏ స్థాయిలో ఉండేదో. అయితే ఆయన బలం కేవలం కండల్లోనే లేదు, ఆయన సంకల్పంలో ఉంది. చూడండి, ఆయనొక ప్రతిజ్ఞ చేశాడు, నా మేవాడ్ స్వేచ్ఛ పొందే వరకు నేను పరుపు మీద పడుకోను, బంగారం వెండిపళ్లాల్లో తినను అని. రాజు అయ్యుండి ఇలాంటి త్యాగం చేయడమంటే మామూలు విషయం కాదు. అందుకే ఆయన ప్రజల గుండెలో దేవుడయ్యాడు. ఇక ప్రతాపు వేసిన ప్లాన్ అయితే అద్భుతం. ఆయన కేవలం సైనికుల మీద మాత్రమే ఆధారపడలేదు, స్థానికంగా ఉండే బిల్ గిరిజనులను, సామాన్య ప్రజలను అందరినీ తన పోరాటంలో కలుపుకున్నాడు. ఇది కేవలం సైన్యాన్ని పెంచుకోవడం కాదు, ప్రజలందరినీ ఒక్కతాటిపైకి తేవడం. ఇక ప్రతాప్ కథలో అత్యంత కీలకమైన ఘట్టానికొచ్చేశాం. అదే హల్దీఘాటు యుద్ధం. ఇది కేవలం ఓ యుద్ధం కాదు, ఓ మహాసామ్రాజ్యానికి, ఓ చిన్న స్వతంత్ర రాజ్యానికి మధ్య జరిగిన అంతిమ సమరం. ఒక్కసారి సైన్యాల బలాబలాలు చూస్తే ప్రతాప్ వైపు కేవలం 20,000 మంది, మరి మొఘలుల వైపు దాదాపు 1,00,000 మంది సైనికులు. చూడ్డానికి ఇది పూర్తిగా అసమాన యుద్ధంలాగే ఉంది కదా. కాని చరిత్ర సృష్టించబడింది ఇక్కడే. యుద్ధం మొదలైంది. ప్రతాప్ సైన్యం చేసిన భీకర దాడికి మొఘలుల సైన్యం మొదట తట్టుకోలేకపోయింది. ప్రతాప్ లక్ష్యం ఒక్కటే, శత్రుసేనాని మాన్సింగ్. అప్పుడే అద్భుతం జరిగింది. ప్రతాప్ గుర్రం చేతక్ ఏకంగా మాన్సింగున్న ఏనుగు మీదికి దూకింది. ఆ భీకర పోరులో ప్రతాప్కి, చేతక్కి ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. అయినా సరే ఆ విశ్వాసపాత్రమైన గుర్రం తన యజమానిని సురక్షితంగా యుద్ధభూమి నుంచి బయటకు తీసుకెళ్లి ఆ తర్వాత ప్రాణాలు విడిచింది. హల్దీఘాటి యుద్ధం ముగిసింది, కాని పోరాటం ఆగలేదు. ఇప్పుడు ప్రతాప్ తన వ్యూహాన్ని పూర్తిగా మార్చేశాడు. మరి ఓటమి అంచున నిలబడ్డ ఆయన గెలుపుబాటను ఎలా నిర్మించుకున్నాడు? ఇక సంప్రదాయ యుద్ధం కాదని ప్రతాప్ నిర్ణయించుకున్నాడు. ఆయన ఆరావళ్లి కొండల్ని తన అడ్డాగా మార్చుకున్నాడు. అక్కడనుంచి గెరిల్లా పోరాటం మొదలుపెట్టాడు. అంటే దొంగదెబ్బతీయడమన్నమాట. మొఘలుల సైన్యానికి ఎప్పుడూ ఎక్కడ దాడి జరుగుతుందో అర్థమయ్యేది కాదు. వాళ్లకిదొక పీడకలగా మారింది. అలాంటి కష్టకాలంలో, పోరాటానికి డబ్బులు లేక ఇబ్బంది పడుతున్న సమయంలో భామాషా అనే ఒక దాత ముందుకొచ్చాడు. ఆయన తన యావదాస్తిని తీసుకొచ్చి ప్రతాప్ ముందు పెట్టాడు. ఆ ఒక్క సంఘటన మేవాడ్ సైన్యానికి, ప్రతాప్ పోరాటానికి కొత్త ఊపిరినిచ్చింది.
ఆ తర్వాత జరిగినదంతా ఒక అద్భుతం. చూడండి, 1776లో హల్దీ ఘాటిలో దాదాపు ఓడిపోయిన ప్రతాప్ 6 ఏళ్లు పెరిగేసరికి 1782లో దివేరు యుద్ధంలో బ్రహ్మాండమైన విజయం సాధించాడు. వేలకొద్దీ మొఘల్ సైనికులు లొంగిపోయారనంటారు. ఇక 1585 నాటికి కోల్పోయిన కోటలన్నింటినీ తిరిగి గెలుచుకుని చావండులో కొత్త రాజధానిని కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ఇంత పోరాటం తరువాత, ఇంత త్యాగం తరువాత మరి ప్రతాప్ ఏం సాధించాడు? ఆయన వారసత్వం ఏంటి? చివరిగా ఆ విషయాలు చూద్దాం. ఆయన విజయం ఎంత పెద్దదో చెప్పడానికి ఈ ఒక్క లెక్క చాలు. కొన్ని ముఖ్యమైన కోటలు అంటే చిత్తోర్ లాంటివి మినహా ఆయన తన రాజ్యంలో ఏకంగా 85% తిరిగి స్వాధీనం చేసుకున్నాడు. ఈ కథనం ప్రకారం ప్రతాప్ యొక్క ఈ అలుపెరగని పోరాటం చూసి చివరికి చక్రవర్తి అక్బర్ కూడా మేవాడ్ మీదికి దండయాత్రలు ఆపేశాడట. దానితో ప్రతాప్ తన చివరి రోజుల్లో దాదాపు ఒక దశాబ్దం పాటు రాజ్యాన్ని శాంతితో పరిపాలించాడు. 1597లో ఒక వేట ప్రమాదంలో ఆయన మరణించాడు. కాని ఆయన జీవితాంతం ఎవరికీ తలవంచలేదు. ఒక స్వతంత్ర రాజుగా గర్వంగానే కన్నుమూశాడు. ఇదంతా మనల్నొక ప్రశ్న దగ్గర ఆపుతుంది. అసలు ఒక చారిత్రక వ్యక్తిని ఒక లెజెండ్గా, ఒక అమర గాథగా మార్చేదేంటి? వాళ్ళు సాధించిన విజయాలా, లేక ఎన్ని కష్టాలొచ్చినా తలవంచకుండా వాళ్ళు చూపిన స్ఫూర్తిదాయకమైన ప్రతిఘటన?